ఎస్ సార్. అంటే రీసెంట్గా పాకిస్తాన్ చేసినటువంటి పనులన్నీ మనకు తెలుసు ఇండియాకు సంబంధించినంత వరకు. మరి ఈ నేపథ్యంలో పక్కనే ఉంటూ పక్కలో బల్లెల్లా ఉంటున్నటువంటి పాకిస్తాన్కి మరోవైపు స్నేహహస్తం చాస్తూ కూడా, అంటే చైనా చాలా ఆశావహంగానే ఉంటుంది ఇండియాకు సంబంధించినంత వరకు అని కూడా చెప్తూ ఉన్నారు మీరు. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం కానీ, పాకిస్తాన్కి అన్ని దేశాలకు ఆల్రెడీ ఆయుధాలు అమ్ముతున్నట్టుగానే భావించాలంటారా? దీన్ని అలాగే తీసుకోవాలా మనం? అలా తీసుకోవాలా లేదా అనేటువంటిది మనం వేరే సందర్భంలో చర్చించవచ్చు, ఇప్పుడు కూడా చర్చించవచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే అంతర్జాతీయ రాజకీయాలని మనం విశాలంగా చూసినప్పుడు అనేక అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలనుకుంది. నరేంద్ర మోడీ మన మన్మోహన్ సింగ్ హయాంలో క్వాడ్, అమెరికా, జపాన్, భారతదేశం, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలతోటి ఒక కూటమిని ఏర్పాటు చేశారు. చతుష్టయం అని చెప్పేసి పిలుస్తారు దాన్ని. ఎవరికి వ్యతిరేకంగా వీళ్ళు, ఎవరి మీద సాధించడానికి ఈ చతుష్టయం అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు దాంతో ముందుకెళ్లేట్లయితే వచ్చేటువంటి సమస్యలను గమనించి వెనక్కి తగ్గారు, దాన్ని పక్కన పెట్టించారు, అటకెక్కించారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దానిలో ఉత్సాహంగా పాల్గొంటూ దాని సమావేశాలు నిర్ణయిస్తూ ఉత్సాహంగా ఎవరికి వ్యతిరేకంగా క్వాడ్ అనేటువంటిది మాకు వ్యతిరేకం అని చెప్పేసి చైనా భావిస్తూ ఉంది. ఎవరికి వ్యతిరేకంగా అమెరికా వాడు దక్షిణ చైనా సముద్రంలోకి, జపాన్ లోకి, ఆస్ట్రేలియాలోకి వచ్చి లేదా భారత్ లో అడుగుపెట్టి ఎవరి మీద యుద్ధం చేద్దామని లేకపోతే ఎవరిని దిగ్బంధిద్దామని వాళ్ళ ప్లాన్ చెప్పండి. ఎవరికైనా ఆలోచించాలి కదా నేను. అందుకని అది డెఫినెట్ గా చైనాని రెచ్చగొట్టేటువంటి చర్య. ఆ చైనాని రెచ్చగొట్టేటువంటి చర్యను చూసుకున్నప్పుడు చైనా కూడా తన యొక్క జాగ్రత్తల్లో తాను ఉంటూ అటు పాకిస్తాన్ తో కావచ్చు, మయన్మార్ తో కావచ్చు, బంగ్లాదేశ్ తో కావచ్చు, లేదా శ్రీలంకతో కావచ్చు, చివరికి చిన్న దేశమైనటువంటి మాల్దీవులతో సహా తనదైనటువంటి పద్ధతుల్లో దౌత్యాలు జరిపి తన యొక్క జాగ్రత్తను తను చేసుకుంది. ఈ దేశాలన్నింటి విషయంలో మనం ఒంటరి అయిపోయాం. ఎందుకు మనం ఒంటరి కావాలి అసలు? నిజంగా అమెరికా వాడికి మనం అందించిన కారణంగానే ఈ దేశాలన్నీ మనకు వ్యతిరేకంగా తయారవుతున్నాయి, లేదా చైనా అనుకూలమైనటువంటి దేశాలుగా తయారవుతున్నాయి. మనకు అవసరమా ఇది? గతంలో మన ప్రభుత్వాలు అనుసరించినటువంటి అలీన విదేశాంగ విధానం నుంచి వైదొలిగిన కారణంగా ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. అందుకని మనం వీటన్నిటిని గమనించకుండా పాకిస్తాన్ కి చైనా వాళ్ళు ఆయుధాలు అమ్మారు, అదే రహస్యంగా అమ్మలేదు, తెలుసు, అందరికీ తెలుసు. ఆ కారణంగా ఆ ఆయుధాలను మన మీద ఉపయోగించింది. మరి మనం ఉపయోగించినటువంటి సుదర్శన్ చక్రం రష్యా వాడిదే కదా, లేదా బ్రహ్మోస్ క్షిపణి రష్యా మనం ఇద్దరం కలిసి తయారు చేస్తుంది కదా, అది మన సొంత తయారీ కాదుగా. బ్రహ్మోస్ క్షిపణి మనం కొన్ని చేస్తున్నాం, అట్లా ఇట్లాంటివన్నీ మనం కొన్ని చేస్తున్నాం. అవునండి, మనకు కూడా క్షిపణి పరిజ్ఞానం ఉంది కాదంటలా. కానీ బ్రహ్మోస్ అనేటువంటిది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కదా. అవునండి, ICBM కదా. మరి రష్యా వాళ్ళు మనకి ఎందుకు సాయం చేస్తున్నారు? చైనా వాళ్ళ మీద వేయమనే దాన్ని, లేకపోతే S-400 క్షిపణి వ్యవస్థలు ఇచ్చింది చైనా మీద వేయమనే? ఒకవేళ అటువంటి వైఖరే కనుక వాళ్ళకి ఉండేట్లయితే మరి ఇప్పుడు లేవరు మన ముగ్గురం కలవాలని ఎందుకు చెప్తాడు? అందుకని అంతర్జాతీయ రాజకీయాలను మనం పరిశీలించేటప్పుడు మన దేశం పట్ల, మన రక్షణ పట్ల మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కానీ కేవలం మన వైఖరినే చూసి, పాకిస్తాన్ తో మనకున్నటువంటి వైఖరిని చూసి పాకిస్తాన్ కి సాయం చేసినటువంటి వాడు, లేకపోతే మన ఎంతో దాకా ఎందుకు చైనా పక్కన పెడదాం. IMF లోన్లో ఎవరిదండి? IMF లో పలుకుపడగలిగినటువంటి దేశం ఎవరిది? కంట్రోల్ చేయగలిగినటువంటి దేశం ఎవరిది? అమెరికా కదా. ఎందుకు అడ్డుపడలేదు? మన దేశానికి వ్యతిరేకంగా మన ప్రధానమంత్రి చెప్పారుగా, ఆ IMF లోన్ తోటి ఉగ్రవాదులకి ఇస్తారు, వాళ్ళ స్థావరాలు నిర్మిస్తారు అని చెప్పేసి మన దేశం ఎత్తే నోరు కొట్టుకున్నా గానీ అమెరికా ఎందుకని మనం లెక్క చేయలేదు? అమెరికాలో IMF లో, ప్రపంచ బ్యాంక్ లో అగ్రస్థానం లేదా అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్నది. ఇతర ఓటర్లను సమీకరించగలిగింది అమెరికానే కదా. ఎందుకని మనతోటి ప్రొటెస్ట్ కూడా ఎందుకని తెలియజేయలేదు అనేది చర్చ. అందుకని విశాలంగా ఆలోచించాలి, మొత్తం అన్ని కోణాల్లో చూడాలనేది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఒకసారి రష్యా కోణం నుంచి ఆలోచిద్దామండి. రష్యా కోణం నుంచి కానీ చూస్తే
ఆల్రెడీ రష్యా అనేది ఇండియాకి చాలా విషయాల్లో వెన్నుదన్నుగా ఉంది. ఇప్పుడు మీరే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు, అది చాలా మందికి తెలిసిన విషయం. మరి ఈ నేపథ్యంలో అంటే చైనాను మొత్తం కలపడానికి చూస్తున్నటువంటి రష్యా ఏం ఆలోచిస్తోంది అసలు? అంటే ఎందుకని ఈ విషయంలో ఇంత పట్టుదలగా వ్యవహరిస్తోంది? అంటే ఇండియాను ఏమైనా తన దారిలోకి తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉందా? ఆల్రెడీ ఫ్రెండ్లీ నేచర్ ఉంది, నో డౌట్ ఎట్ ఆల్, మీరు చెప్పినట్టు. రష్యా ఫ్రెండ్లీ నేచరే కాదు, రష్యా భారత సంబంధాలను చూసినప్పుడు 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం మన సైన్యాలను నడిపి పాకిస్తాన్ ని ఓడించినప్పుడు మనల్ని దెబ్బతీయడానికి, బెదిరించడానికి అమెరికన్లు బంగాళాఖాతంలోకి సప్తమ నౌకా దళాన్ని దించి మనల్ని బెదిరించారు. ఆ బెదిరించినటువంటి సమయంలో నాడు ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ అమెరికా బెదిరింపులను ఖాతరు చేయకుండా ముందు జాగ్రత్తగా ఎందుకైనా మంచిది అని చెప్పేసి నాకు సోవియట్ యూనియన్ తో రక్షణ ఒప్పందం చేసుకుంది. రక్షణ ఒప్పందం అంటే ఏమిటి? భారతదేశం మీద ఎవరైనా దాడి చేస్తే ఐక్యరాజ్య సమితితో మరొక దాంతో నిమిత్తం లేకుండా ఒక మిత్ర దేశంగా సోవియట్ యూనియన్ కూడా మనతో పాటు పోరాడటానికి తన సైన్యాలను కూడా నడిపించేందుకు మనం ఇచ్చినటువంటి హక్కు. అదే విధంగా సోవియట్ మీద ఎవరైనా దాడి చేస్తే మనం కూడా వెళ్లి సోవియట్ తో పాటు వాళ్ళ మీద దాడి చేయడానికి ఉన్నటువంటి రక్షణ. ఆ రక్షణ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతా ఉంది. సోవియట్ యూనియన్ అంతరించినప్పటికీ దాని వారసురాలుగా వచ్చినటువంటి రష్యా తోటి ఆ రక్షణ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతా ఉంది. ఇప్పుడు మొన్న 4 రోజులు జరిగినటువంటి పాకిస్తాన్ తో జరిగినటువంటిది ఒకవేళ యుద్ధంగా మారి ఉంటే మా మీద దాడి చేస్తోంది పాకిస్తాను, లేదా పాకిస్తాన్కి మద్దతుగా ఇతర దేశాలు వస్తున్నాయి అని చెప్పేసి మన దేశం కనుక రష్యాని కోరుంటే రష్యా కూడా వచ్చి మన దేశం మీద యుద్ధంలో మన దేశానికి మద్దతుగా యుద్ధంలో పాల్గొనడానికి రైట్ ఉంది. దానికి ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి తీర్మానాలు ఇటువంటి వాటితో పనే లేదు. అందుకని అటువంటిది ఉన్నది కనుకనే అటువంటి రష్యా తోటి మనం సంబంధాలు తెంచుకోవాలి, అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి ట్రంప్ లేదా ఎవరు అధికారంలో ఉన్నా గడిచినటువంటి 3.5 దశాబ్దాలుగా మన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తా ఉంది అమెరికా. అందుకని ఈ నేపథ్యంలో చూసినప్పుడు మనల్నే కాదు, చైనానే కాదు, రష్యాని కూడా దెబ్బతీస్తుంది కదా అమెరికా. అందుకని అందరం కలిసి దాని మీద మనం ఒక యుద్ధం చేయాలనేటువంటి విశాలమైనటువంటి పిలుపుగా మనం లావ్రోవ్ ప్రకటన చూడాలి. చూద్దాం సార్, రష్యా అనుకుంటుంది జరుగుతుందో లేదో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.